స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 22,368లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 47,970లో క్లోజ్ అయింది. నిన్న మార్నింగ్ మా వీడియో ఎవరైతే చూసారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నిన్న మార్నింగ్ నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి, దాని యొక్క రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ గురించి వీడియోలో చెప్పడం జరిగింది. దాంట్లో చెప్పిన విధంగానే యాక్చువల్గా ఇప్పటి వరకు రియాక్ట్ అవడం జరిగింది. ఎందుకంటే మనం నిఫ్టీ 22,000 స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉందని, అలాగే రెసిస్టెన్స్ 22,400 దగ్గర రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ 47,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని, 48,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్ గా ఆప్షన్ చైన్ బట్టి, చార్ట్ ని బట్టి సిచ్యువేషన్ ఎలా ఉంది మనం చెప్పుకోవడం జరిగింది. పైగా క్లియర్ గా నేను చెప్పాను, దీన్ని బట్టి ఆప్షన్స్ చేయమని కాదు, జస్ట్ ఫర్ స్టడీ కోసం అని. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు ఆ రెసిస్టెన్స్, సపోర్ట్, ఆ ట్రెండ్ లైన్స్ అవి ప్రాక్టీస్ అవుతాయని చెప్పడం జరిగింది. ఈ రోజు మార్కెట్ లో 24 స్టాక్స్ నిఫ్టీ 50లో పాజిటివ్ గా ట్రేడ్ అయితే, నెగిటివ్ గా 25 స్టాక్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవడం జరిగింది. అలాగే ఎటువంటి మార్పు లేకుండా ఒక స్టాక్ క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, మారుతి సుజుకి, టాటా మోటార్స్ ఉండగా, నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ గా సన్ ఫార్మా, బీపీసీఎల్, రిలయన్స్, టాటా రెడ్డి ల్యాబ్స్, హిందాల్కో కంపెనీస్ ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికి వెళ్లే ముందు జనరల్ గా ఇప్పుడు కంపెనీకి సంబంధించి న్యూస్ చెప్పిన తర్వాత మన తమ్మునీలో చెప్పిన విధంగా వోడాఫోన్ ఐడియా ఆ కంపెనీకి సంబంధించిన ఎఫ్పిఓ స్టేటస్ ఏంటి, దానికి ఇండస్ టవర్స్ కి, తేజస్ నెట్వర్క్ ఆ కంపెనీస్ కున్న లింక్ ఏంటి, ఎందుకు ఆ స్టాక్స్ అంత పాజిటివ్ గా ఈరోజు ట్రేడ్ అయినాయి, దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి క్లియర్ గా విని దాన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు యూజ్ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ Q4 రిజల్ట్స్ రావడం జరిగింది నిన్న. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఓవరాల్ గా కన్సాలిడేట్ గా, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఆయిల్ బిజినెస్, కెమికల్ బిజినెస్, టెలికమ్యూనికేషన్ బిజినెస్, చాలా బిజినెస్ ఉన్నాయి. కాబట్టి కన్సాలిడేట్ రిపోర్ట్ లో చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ 11% రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ 7% కనిపిస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్ 0.72% తగ్గడం జరిగింది. అయినప్పటికీ కంపెనీ యొక్క అవుట్లుక్ అనేది చాలా పాజిటివ్ గా ఉండబట్టి అనలిస్టులు అనేది ఈ స్టాక్ గురించి ప్రెసెంట్ 2,920 రూపాయలు ఉన్నప్పటికీ 3,500 రూపాయల వరకు స్టాక్ పెరగొచ్చు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా అనలిస్ట్ సెంటిమెంట్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ పట్ల పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ రెవెన్యూ చాలా బాగా పెరిగింది, 42% పెరిగింది. అలాగే ఆయిల్ టు కెమికల్స్ వాళ్ళ రెవెన్యూ దాదాపుగా 11% పెరిగింది. ఇక రిలయన్స్ జియో సంబంధించి రెవెన్యూ పెరిగింది, అలాగే నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఇక నెక్స్ట్ కంపెనీ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్. ఈ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ కి ఇంజనీరింగ్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్, అంటే యాక్చువల్ గా ఈపీసీ కాంట్రాక్ట్ అంటారు, అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్. ఇవన్నీ కూడా ఆ సోలార్ ఇండస్ట్రీస్ కి టర్న్ కీ వర్క్ మీద బిజినెస్ చేసే ఫీల్డ్ లో ఉంది స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్. అయితే ఈ కంపెనీకి సంబంధించి Q4 రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్ గా ఇవ్వడం జరిగింది కంపెనీ. ఒకసారి చూద్దాం. రెవెన్యూ గత సంవత్సరం సేమ్ క్వార్టర్ లో 88 కోట్లు వస్తే ప్రస్తుతం 1,178 కోట్లు, అంటే కనీసం 1238% గ్రోత్ కనిపిస్తుంది రెవెన్యూలో. చాలా హ్యూజ్ ఇన్కమ్ పెరిగిపోయింది కంపెనీకి. గ్రాస్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరం Q4 లో 35 కోట్లు నష్టంలో ఉన్న ఈ కంపెనీ 25 కోట్లు లాభాన్ని ప్రకటించింది. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరం Q4 లో 421 కోట్లు నష్టాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ప్రస్తుత సంవత్సరం Q4 లో ₹1 లాభాన్ని ప్రకటించింది. అంటే నష్టాలన్నీ కవర్ చేసుకునే కంపెనీ ఇప్పుడు లాభాల్లోకి ఎంటర్ అయింది. లాభం తక్కువ వచ్చినప్పటికీ నష్టాలన్నీ పూడ్చుకుని లాభాలకు ఎంటర్ అయింది. ఇది మనం చాలా పాజిటివ్ గా చెప్పుకోవాలి. అంతేకాకుండా కంపెనీ ప్రెసెంట్ కంపెనీ దగ్గర ఉన్న ఆర్డర్స్ బుక్ వాల్యూ 8,000 కోట్లు ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇది ఒక పాజిటివ్ సైన్ గా చెప్పుకోవాలి. ఈ రోజు స్టాక్ అయితే 10% పెరిగి 633 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్. పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇది కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీ. డ్యామ్స్, టర్నల్స్, రోడ్స్, ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్ ఇలాంటి భారీ ఎక్విప్మెంట్ తయారు చేసి టర్న్ కీ మీద హ్యాండిల్ చేసే వ్యాపారం ఉంది పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఈ కంపెనీ ఫండ్స్ రేజ్ చేయడం కోసం QIP ద్వారా ఒక 400 కోట్లు ఫండ్ రేజ్ చేయాలని ప్లాన్ లో ఉంది. ఈ రోజు ఒక 2% స్టాక్ పెరిగి 64 రూపాయల్లో క్లోజ్ అయింది పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్. మరో కంపెనీ ఫండ్స్ రేజ్ చేస్తున్న కంపెనీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ IOB. ఈ బ్యాంకు ఏకంగా 6,000 కోట్లు ఫండ్ రేజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దాంట్లో 1,000 కోట్లు డెట్ ఫండ్స్ ద్వారా, 5,000 కోట్లు ఈక్విటీ ద్వారా రేజ్ చేయాలని బోర్డు నిర్ణయించింది. ప్రెసెంట్ ఈ రోజు స్టాక్ అయితే 63 రూపాయల్లో క్లోజ్ అయింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.
ఇక నెక్స్ట్ కంపెనీ హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్. ఈ కంపెనీ 5 దశాబ్దాలుగా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి భారతదేశం మొత్తం అమ్మే వ్యాపారంలో ఉంది హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్. ఈ కంపెనీ 4th క్వార్టర్ రిజల్ట్స్ ని ప్రకటించింది. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ని ప్రకటించింది. కంపెనీ రెవెన్యూ విషయానికి వస్తే గత సంవత్సరం 4th క్వార్టర్ లో 1789 కోట్లు ఆదాయం వస్తే ప్రస్తుత సంవత్సరం Q4 లో 2047 కోట్లు ఆదాయాన్ని సంపాదించింది కంపెనీ. అంటే 14.38% అంటే దాదాపుగా ఒక 15% రెవెన్యూ పెరిగింది. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరం 4th క్వార్టర్ లో 25 కోట్లు లాభాన్ని ప్రకటిస్తే ప్రస్తుత సంవత్సరం Q4 లో 52 కోట్లు పైగానే లాభాన్ని ప్రకటించింది హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్. అంటే 108% గ్రోత్ కనబరిచింది. ఒక అద్భుతమైన రిజల్ట్స్ ని పోస్ట్ చేసిందని చెప్పాలి హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్. అంతేకాకుండా కంపెనీ సంబంధించిన మరో పాజిటివ్ న్యూస్ ఏంటంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేది పెరిగినాయి. గతంలో 8.74% మార్జిన్స్ వస్తే ఇప్పుడు 11.21% మార్జిన్స్ సంపాదిస్తుంది కంపెనీ. ఇక కంపెనీ చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం సమ్మర్ సీజన్ అనేది అర్లీగా స్టార్ట్ అవడం వల్ల ఐస్ క్రీమ్ బిజినెస్ చాలా అద్భుతంగా ఉందని ఆయన చెప్పడం జరిగింది. అలాగే కంపెనీ ఫ్రెష్ జ్యూస్ బిజినెస్ లోకి ఎంటర్ కాబోతున్నట్లుగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలుగా తీసుకోవాలి హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్ సంబంధించి. ఈ రోజు స్టాక్ అయితే 10% పెరిగి 1108 రూపాయల్లో క్లోజ్ అయింది హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్. KP ఎనర్జీ. ఈ కంపెనీ 9 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్టు ఆర్డర్ సంపాదించింది. ఈ రోజు స్టాక్ 5% పెరిగి 410 రూపాయల్లో క్లోజ్ అయింది KP ఎనర్జీ. ఇక వోడాఫోన్ ఐడియా గురించి చెప్పాలంటే మనకి ఈ thumbnail పైన వోడాఫోన్ ఐడియా లోగో కనిపిస్తుంది. దాని కింద 18,000 crores FPO అని చెప్పి కనిపిస్తుంది కదా. ఈ కంపెనీ ఎప్పటి నుంచో అంటే ఫండ్స్ ప్రాబ్లం ఉండి టెలికాం డిపార్ట్మెంట్ కూడా పేమెంట్స్ ప్రాపర్ గా పే చేయలేక ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న కంపెనీగా చెప్పుకోవాలి వోడాఫోన్ ఐడియా గురించి. అయితే దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ ఆదిత్య బిర్లా గ్రూప్. సో ఆ గ్రూప్ అనేది చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఈ వోడాఫోన్ ఐడియాకి ఎప్పుడు ఫండ్స్ కావాలన్నా కూడా ఇమ్మీడియట్లీ 1000 కోట్లు కావాలన్నా 2000 కోట్లు కావాలన్నా సర్దుబాటు చేసే స్థితిలో ఉంది ఆదిత్య బిర్లా గ్రూప్. రీసెంట్ గా కూడా కంపెనీ 2000 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి టెలికాం డిపార్ట్మెంట్ కి పే చేయాల్సిన ఫీజు పే చేయడం కూడా జరిగింది. అయితే ఈ కంపెనీ అనేది చిన్న చిన్న చోట అప్పులు కాకుండా ఒకేసారి ఫండ్స్ మొబిలైజ్ చేసి ఎక్కడెక్కడ ఫీల్డ్ లో పేమెంట్స్ డ్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ఈ 4G 5G సంబంధించిన నెట్వర్క్ ని పెంచుకుని వ్యాపారాన్ని చాలా ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచనలో 18,000 కోట్ల ఫండ్స్ ని రేజ్ చేయాలని చెప్పి FPO ద్వారా రేజ్ చేయాలని ప్లాన్ చేసి నిన్న అంటే April 22 తో ఆ ఫండ్ రేజింగ్ ప్లాన్ అనేది కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్ గా. అయితే ఇంత పెద్ద మొత్తం 18,000 కోట్లు ఫండ్ రేజ్ చేసినప్పుడు ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళ యొక్క నెట్వర్క్ సంబంధించి స్పేర్ పార్ట్స్, ఈ వైర్స్, కమ్యూనికేషన్స్, ఈ కమ్యూనికేషన్ డివైసెస్ ఇక మొత్తం దానికి కొంత నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఎక్కడెక్కడ సిగ్నల్ లేదో అటువంటి చోట్ల టవర్స్ ని ఏర్పాటు చేయడం, ఈ విధంగా బిజినెస్ ని డెవలప్ చేయాలనుకుంటుంది. కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ అంటే కింద మనకి లోగోలో లెఫ్ట్ సైడ్ చూడండి ఇండస్ టవర్స్ అని ఉంది. ఆ ఇండస్ టవర్స్ అనేది ఈ సెల్ ఫోన్ కంపెనీస్ కి టెలికమ్యూనికేషన్స్ కి టవర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి సర్వీస్ చేసే ఇండస్ట్రీలో ఉంది ఇండస్ టవర్స్. అయితే గత కొంతకాలంగా ఈ వోడాఫోన్ ఐడియా అనేది ఇండస్ టవర్స్ కి చాలా పేమెంట్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు 18,000 కోట్లు ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి ఇండస్ టవర్స్ కి రావాల్సిన బాకీ మొత్తం వోడాఫోన్ ఐడియా తీర్చేస్తుంది. కాబట్టి కంపెనీకి భారీగా ఫండ్స్ రాబోతున్నాయి. అదొక పాజిటివ్ ఇండస్ టవర్స్ కి. రావాల్సిన పాత బకాయిలు ఒకవేళ క్లియర్ చేస్తే వోడాఫోన్ ఐడియా ఒక్కొక్క షేరుకి 21 రూపీస్ స్టాక్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. అదొక పాజిటివ్ సైన్ ఇండస్ టవర్స్ కి. ఇక సెకండ్ విషయం ఇండస్ టవర్స్ సంబంధించి పాజిటివ్ న్యూస్ ఏంటంటే నోవామా ఆల్టర్నేటివ్ అండ్ కాంపిటేటివ్ రీసెర్చ్ అనే సంస్థ ఏం చెప్తుందంటే మే నెలలో జరిగే గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ MSCI ఈ ఇండెక్స్ లో కూడా ఈ యొక్క ఇండస్ టవర్స్ ని యాడ్ చేయబోతున్నారు. దాని గురించి డిస్కస్ జరగబోతుంది అని చెప్తుంది నోవామా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీంతో ఇదొక పాజిటివ్ న్యూస్ గా తీసుకోవాలి ఇండస్ టవర్స్ కి. మరొక విషయం ఏంటంటే ఈ వోడాఫోన్ ఐడియాకి భారీగా నిధులు వచ్చినప్పుడు ఆ కంపెనీ ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇండస్ టవర్స్ కి టవర్స్ ఏర్పాటు చేసేందుకు భారీగా ఆర్డర్లు రాబోతున్నాయి. ఇది ఒక పాజిటివ్ సైన్ ఇండస్ టవర్స్ కి. ఈ రోజు వోడాఫోన్ ఐడియా స్టాక్ అయితే 11% పెరిగి 14 రూపాయల 35 పైసల్లో క్లోజ్ అయింది వోడాఫోన్. సో ఇండస్ టవర్స్ కి రానున్న రోజుల్లో బిజినెస్ పెరగబోతుంది అనేది ఈ అనలిస్ట్ అభిప్రాయం ప్రకారం మనకు అర్థమవుతుంది. ఈ రోజు స్టాక్ 360 రూపాయల్లో క్లోజ్ అయింది ఇండస్ టవర్స్. అలాగే వోడాఫోన్ ఐడియా 11%
పెరిగి ₹14.35 క్లోజ్ అయింది వోడాఫోన్ ఐడియా. ఎందుకంటే 18,000 కోట్లు ఫండ్స్ ని సక్సెస్ఫుల్ గా రైజ్ చేసింది. అది ఒక పాజిటివ్ సైన్. అంతేకాకుండా దానికి పేరెంట్ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్ సంబంధించిన అన్ని స్టాక్స్ ఈ రోజు చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఒకసారి చూడండి, ఆదిత్య బిర్లా గ్రూప్ సంబంధించిన స్టాక్స్ వోడాఫోన్ ఐడియా 11% పెరిగింది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 9.6%, దాదాపుగా 10% పెరిగింది. అలాగే ఆదిత్య బిర్లా క్యాపిటల్ 7.5% పెరిగింది. ఆదిత్య బిర్లా మనీ ఒక 5% పెరిగింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ దాదాపుగా 4.5% అది పెరిగింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇది ఒక 4% దాకా పెరిగింది. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ స్వల్పంగా తగ్గింది 0.23%. అలాగే మరో కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్ సంబంధించింది హిండాల్కో ఇండస్ట్రీస్ 0.6% తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఈ రోజు చాలా హెవీ ర్యాలీ అని చెప్పుకోవాలి ఆదిత్య బిర్లా గ్రూప్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా. ఇక తమ్నెయిల్ లో మనకి లెఫ్ట్ సైడ్ తేజాస్ నెట్వర్క్ అనే ఒక లోగో కనిపిస్తుంది. ఈ కంపెనీ వోడాఫోన్ ఐడియాకి లింక్ ఏంటి? ఈ కంపెనీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే ఈ నెట్వర్క్ సంబంధించి వైర్ లైన్ డివైసెస్, వైర్లెస్ ప్రొడక్ట్స్ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేసే బిజినెస్ లో ఉంది తేజాస్ నెట్వర్క్. ఈ కంపెనీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కి అలాగే ప్రభుత్వానికి, డిఫెన్స్ కి తమ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో 75 దేశాలకు పైగా తమ సర్వీసెస్ ని అందిస్తుంది తేజాస్ నెట్వర్క్. ఈ కంపెనీ సంబంధించి చాలా పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఈ Q4 లో కంపెనీ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ని ప్రదర్శించింది. ఒకసారి కంపెనీ యొక్క రిజల్ట్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. Q4 లో రెవెన్యూ కంపెనీకి సంబంధించిన ఆదాయము గత సంవత్సరం Q4 లో 299 కోట్లు ఆదాయం వస్తే ప్రస్తుత సంవత్సరం Q4 లో 1,327 కోట్లు ఆదాయాన్ని సంపాదించింది. అంటే 343%. అంటే అసలు ఎంత గ్రేట్ ఒకసారి చూడండి, రెవెన్యూ అంతగా పెరిగింది. ఇక రెవెన్యూ పెరిగింది. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరం సేమ్ క్వార్టర్ అంటే ఫోర్త్ క్వార్టర్ లో 11 కోట్లు నష్టాన్ని ప్రకటించిన కంపెనీ ప్రస్తుత సంవత్సరం Q4 లో 147 కోట్లు లాభాన్ని ప్రకటించింది. అది అసలు చాలా అద్భుతంగా ప్రకటించింది రిజల్ట్స్ ని. అంతేకాకుండా మరొక ఫేవర్ ఏంటంటే కంపెనీ ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకున్నప్పటికీ 168% పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. కంపెనీ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించుకుంది. అంటే ఎంప్లాయీస్ కాస్ట్ అనేది కంపెనీకి బాగా తగ్గింది. దానివల్ల మార్జిన్స్ పెరిగినాయి, బిజినెస్ పెరిగింది. కాబట్టి అద్భుతమైన రెవెన్యూ లాభాల్ని ప్రకటించింది తేజాస్ నెట్వర్క్స్. ఇక కంపెనీ సంబంధించి మరొక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీ హై ఎఫిషియన్సీ వైర్ లైన్ అండ్ వైర్లెస్ ప్రోడక్ట్ ని తయారు చేసిందని కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ సప్లై చేసేందుకు టెలికాం ఈజిప్ట్, ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏజెన్సీ, నేషనల్ టెలికాం ఇన్స్టిట్యూట్ ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది తేజాస్ నెట్వర్క్. ఇవన్నీ ఆ కంపెనీకి తమ ప్రొడక్ట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ చాలా ప్రభుత్వాలతో, కంపెనీలతో, ఇన్స్టిట్యూట్లతో అగ్రిమెంట్ కుదుర్చుకుని ప్రొడక్ట్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేందుకు సిద్ధంగా ఉంది తేజాస్ నెట్వర్క్. ఈ రోజు 52 వీక్స్ హైని టచ్ చేసింది. నిన్న ఈ రోజు జస్ట్ 2 రోజుల్లో ఈ కంపెనీ 40% స్టాక్ పెరిగింది. అంటే నిన్న ఒక 18% పెరిగినప్పటికీ మొత్తం ఓవరాల్ గా 2 డేస్ లో 40% స్టాక్ పెరిగింది. ఎందుకు అంటే ఇది ఒక టర్న్ అరౌండ్ కంపెనీగా మనం చూడాలి. ఇప్పటి వరకు నష్టాల్లో ఉండి కంపెనీ ఇప్పుడు లాభాల్లోకి ఎంటర్ అయింది తేజాస్ నెట్వర్క్. అయితే ఈ కంపెనీకి వోడాఫోన్ ఐడియా ఈ కంపెనీకి ఉన్న లింక్ ఏంటి అనుకోవచ్చు. ఇప్పుడు వోడాఫోన్ ఐడియా అనేది భారీగా నిధులు సమకూర్చుకుంది ఆల్రెడీ. అంటే FPO అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి సో ఈ ఫండ్స్ తో వాళ్ళు చేసే నెక్స్ట్ స్టెప్ భారీగా ఎక్స్పాండ్ చేద్దామని కాబట్టి బిజినెస్ ని డెవలప్ చేద్దామని కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తేజాస్ నెట్వర్క్ కి భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా. ఈ తేజాస్ నెట్వర్క్ అనేది టాటా గ్రూప్ చెందిన కంపెనీ అని మనం గమనించాలి. సో దాంతో బిజినెస్ పరంగా ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్న తేజాస్ నెట్వర్క్ కి రాబోయే రోజుల్లో మంచి ఆర్డర్లు కూడా రానున్నాయి అని గమనించాలి. ఈ రోజు స్టాక్ 20% పెరిగి ₹1,088 క్లోజ్ అయింది తేజాస్ నెట్వర్క్స్. కొచ్చిన్ షిప్ యార్డ్స్ ఈ కంపెనీ షిప్పులు తయారు చేసే బిజినెస్ లో ఉంది. ఈ కంపెనీ సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే టెక్నికల్ గా చార్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని. అంటే కంపెనీ యొక్క బిజినెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కేవలం బిజినెస్ స్ట్రాంగ్ గా లేకుండా టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉన్నంత మాత్రాన కంపెనీ షేర్ అయితే పెరగదు. కంపెనీ యొక్క బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే చార్ట్ పరంగా కూడా టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఈ యొక్క కంపెనీ యొక్క చార్ట్ ని అబ్జర్వ్ చేసినట్టయితే 2024 జనవరి 8వ తేదీన ₹611 లోగా నమోదైంది ఈ స్టాక్. ఈ రోజు ₹1,280 ఈ రోజు డేస్ హైలో ఉంది. అంటే దాదాపు కంపెనీ స్టాక్ అనేది జస్ట్ 70 ట్రేడింగ్ సెషన్స్ లో 100% పెరిగింది కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ రోజు అయితే 14% పెరిగింది కొచ్చిన్ షిప్ యార్డ్. నేను thumbnail లో కూడా పెట్టింది ఇదే 70 రోజుల్లో 100% పెరిగిన స్టాక్ అని. మీకు కావాలంటే ఈ చార్ట్ ని ఓపెన్ చేసి కూడా క్లియర్ గా చూడండి. జస్ట్ 70 వర్కింగ్ డేస్ లో 100% పెరిగిన స్టాక్ గా ఉంది కొచ్చిన్ షిప్ యార్డ్. కేవలం ఇంతవరకు పెరగడమే కాకుండా ఇంకా ₹1,500 వరకు పెరిగే ఛాన్స్ ఉంది
ఉంటుంది అనేది మార్కెట్ వర్గాల అంచనా. ఈ రోజు 14% పైగానే పెరిగింది. 1280 రూపాయల్లో క్లోజ్ అయింది కొచ్చిన్ షిప్ యార్డ్స్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.